మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 5 మంది కూతుర్లు ఒక కొడుకు ఎంతో గారాబంగా సాకి పెంచి చదివించి పెళ్లి చేసింది. తీరా చూస్తే పెళ్లి చేసుకుని చాలా దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి వద్దు నాకే అంటున్నాడు. తల్లి మంచాన పడి స్థితిలో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా కన్న కొడుకు అనేవాడు చూడ్డానికి కూడా రాలేదు. నా కొడుకు ఒక్కసారి వచ్చి చూస్తే చాలమ్మా అని తల్లి బాధపడుతుంది. అసలు ఆ తల్లి బాధను ఒకసారి ఏంటని అడిగి తెలుసుకుందాం. 5 మంది కూతుర్లే తల్లి బాధ్యత తీసుకొని సేవలు చేస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను రవ్యాల కాడ ఉన్నమ్మా. గంపేపారం చేస్తాను రవ్యాల కాడ. వాళ్ళ ఆయన పోయి 20 ఏండ్లు అయినా 5 మంది పెళ్ళిళ్ళు చేసిన 6 మందికి పెళ్ళిళ్ళు చేసిన కొడుకు కానీ వాడు పెళ్ళి చేసుకొని నన్ను కండ్లే చూడకుండా పోయినాడమ్మా. ఏమ్మా నువ్వు చచ్చినావా బతికినావా, చెల్లిళ్ళు పెళ్ళిళ్ళు చేసినావా లేదా అని అనుకోకుండా వెళ్ళిపోయినాడు దేశం మీద. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ కొడుకు? పొన్నూరు, విజయవాడ దగ్గర పొన్నూరు. నిడుపురులు అంటారు, పొన్నూరు అంటారు దాన్ని. ఒక్క తూరి పోయినా నేను నా మనవడిని దొడుకొని కలో జెర్సాలని విజయవాడలో పోయినా ఒక 8 నాళ్ళు ఉన్నా వచ్చేసిన. అదే రావటమే ఈ పక్కకు వాళ్ళు రాలా, నేను ఆ పక్కకు పోవాలా నేను కనుక్కోలేక. ఫస్ట్ నా కొడుకు పెళ్లి చేసింది పింఛాతాన చేసిన. మా ఆడబిడ్డ కూతురు నా పాపని ఇడిచేసినాడు, వేరే పాపని చేసుకున్నాడు. రాయచూరు కర్ణాటక. మళ్ళీ ఇప్పుడు పొన్నూరులో చేసుకున్నాడు. నీ పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు, చెయ్యి చూస్తే పూర్తిగా ఇదే అయ్యి ఉండాది. ఏమ్మా ఈ పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యం ఏమైంది అసలు మీకు? నాకేముంది లేదమ్మా, టైఫాయిడ్ జ్వరం వచ్చి గాలిట్లో ఉన్నా. గాలిట్లో ఉంటే తెలివి లేకుండా పడిపోయినమ్మా. జ్వరం వచ్చేసింది. వాటికి రాయచూటికి వేసుకొచ్చినారు, మాటలు పడిపోయినాయి. ప్రైవేట్గా ఆడే 15,000 20,000 అయిపోయింది. మంచిగా 5,000 వేసుకొని కూతుళ్ళు చూపించినారు. మళ్ళా కడపకు రిమ్స్కు పోయినామా. రిమ్స్కి పోయినాక సుమారు అయింది. ఏడు బతకదన్నారు. ఇది తెలుసా మీ కొడుకు ఇలా జరిగిందని? తెలుసు. ఫోన్ చేసిన మా అమ్మకు, చచ్చిపోయేట్టుగా ఉంది, రావాలా నిన్ను చూడాలంటుంది. అన్నీ కూడా ఎట్లుంది మళ్ళీ చేయండి ఫోన్ ఎట్లుండేది అన్నాడు. ఇంతవరకు ఫోనులే ఏమీ లే. చాలా మంది కొడుకు కావాలి అని అంటారు. ఈసారి కొడుకు అని 5 మంది కూతుళ్ళుగా నేసిన మా అత్తమ్మ మా మాటలేని. ఆ కొడుకు ఒకటి ఉండేది, దానికి 5 కుటుంబాలకు ఒకడేవాడు. నాకు ఫస్ట్ కొడుకని ఫస్ట్ కోడల్ని. మా మామ టీచర్ సుబ్బయ్య, నా మూడు టీచరు సంబశివ. అట్లా తోడు ఏమైపోయినామమ్మ. పిల్లోళ్ళు 6 మంది పుట్టినాక దింకొని వెళ్ళిపోయినాడు. ఎవరు? మీ హస్బెండ్, మీ భర్తనా? భర్త. వదిలేసినాడా? అవుమ్మా, వదిలేసినాడు. కష్టపడి నువ్వే సాక్కున్నావా? అందరినీ సాకిన. పొలం ఉంది ఆడ ఆస్తి, అది పెట్టుకొని పిల్లోళ్ళు నువ్వుని పెళ్లి చేసిన. అంటే పిల్లోళ్ళు బాగున్నారు. ఈ పాపేరు అంత నలుపు ఉండేది, తెల్లగా ఉండరు. అంతా సిబ్బేళ్ళ మా అమ్మగారి ఇంటికి ఇచ్చిన, పెద్దమణి ఒక ఆయన్ని ఇచ్చిన, పెద్దన్నవరపల్లి ఒక ఆయన్ని ఇచ్చిన. గాలిస్ట్లో లాస్ట్లో వాళ్ళు ముస్లిమ్స్లో చేరినారు. మీ భర్త ఏమో వదిలేసినాడు. కొడుకు చూస్తే పట్టించుకోవట్లేదు. నీకు ఆడబిడ్డలే ఇప్పుడు కొడుకుల్లాగా చూసుకుంటున్నారా? చూసుకుంటాండారమ్మా. 5 మంది బిడ్డలు నిన్ను వచ్చి చూసుకుంటున్నారు. అందరు అల్లుండ్లు కూతుండ్లు. నా తమ్ముడు అంటే లేడులే, చచ్చిపోయినాడు. పెద్ద పాప 3. అందరూ వచ్చి మంచిగా అంత వేసుకొని నాకు చూపించినారు. ఎప్పుడైనా అనిపించదా మొగుడు ఇట్లా చేసినాడు, కొడుకు ఇట్లా చేసినాడు? ఏమీ అనిపించాలమ్మా. ఏడ్చి నా కళ్ళు పోయినాయి, 2 కళ్ళు ఆపరేషన్. ఏం చేయాలి? నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, చెయ్యి చూస్తే ఇట్లా అయిపోయింది, ఆరోగ్యం కూడా సరిలేదు అంటున్నావు. సరిగా లేదమ్మా. నీ కొడుకు వస్తే నీకు కొంచెం సంతోషమేనా? సంతోషమేమ్మా. వచ్చేవాడు నాకు ఒళ్ళు కిరీసుల్లో జైన్యారోళ్ళు, మేము చెట్టుబల్లి జోళ్ళం. వాడు సచ్చినా మాకు దినం చేయడోడు. అలా కాదు, నేను అదిగా చెప్పేది. కొడుకు వస్తే నువ్వు సంతోషిస్తావా? ఇప్పుడు చూసిపోతే చాలు. చూసిపోతే చాలు. చాలా మంది కొడుకులు పుట్టాలని వ్రతాలు చేస్తారు, కూతుర్లు వద్దు అనేసి.
ఆ? అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? తెలియని వాళ్ళు అనేది మూర్ఖులు. కూతుండ్లే వాడు కూడా లేకుండా పోనీ ఇంకో కూతురు అయినా నాకు 6 మంది బాగా సాకుదురు. కూతుండ్లే మేలు ఈ కాలంలో అభాషణ జరిపించుకుంటారు. కూతుండ్లు వద్దని ఇప్పుడు కూతుండ్లే మేలు అనుకో. ఇప్పుడు అల్లుళ్ళందరూ బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు, అందరూ బాగా చూసుకుంటారు. ఇంత బాగా చూసుకున్నప్పుడు నీ కొడుకు చూడకపోతే వదిలేయచ్చు కదమ్మా నువ్వు కూడా. ఏమమ్మా పానం ఉండలా, వాడు ఆస్తి ఉండాడ, వాళ్ళు చిన్నాయన గారు ఉండారు. ఏం చేస్తారో. ఆస్తి అనేది కాదమ్మా, తల్లిని చూడకపోతే ఆస్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత. కన్యా కదమ్మా, 9 నెలలు మోసి కన్నీ సాగినా కదా. 5 ఏళ్ళు కాయలా పడితే ఇప్పుడు ఎట్లయినా పానం పీకుతుంది. కట్టుకున్న భర్త వదిలేశాడు, కడుపును పుట్టిన కొడుకు వదిలేశాడు, కూతుర్లే కొడుకయ్యి కన్న తల్లికి అన్నీ చూసుకుంటున్నారు, సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొడుకు కావాలి, కొడుకు పుడితే ఏదో చేస్తాడని కాదు, కూతురు కొడుకు సమానమని ప్రతి ఒక్కరూ భావించాలి. ఈమె కథ వింటుంటే చాలా బాధేస్తుంది. పూర్తిగా చెయ్యి కూడా చాలా దీనమైన స్థితిలో అయిపోయింది, ఈగలు వాళ్తున్నాయి, పరిస్థితి కూడా లేవలేని స్థితిలో ఉంది. ఆ కన్న కొడుకు వచ్చి చూస్తే చాలు, చూసి వెళితే చాలు, నాకు ఇదే సంతోషము, నా చివరి కోరిక ఇదే అంటూ ఆ తల్లి చాలా బాధపడుతుంది. ప్రతి ఒక్కరూ కూతుర్ని కొడుకుల్ని సమానంగా పెంచండి.